వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మణ్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రియల్ ఎస్టేట్ అడ్వైజర్ కంచర్ల జయంత్ గారు. నమస్తే అండి. నమస్తే అండి. ఏంటి అమరావతి ఇప్పుడు మొత్తం అమరావతి వైపే చూస్తున్నారు. రాష్ట్రమే కదా, దేశం మొత్తం అమరావతి వైపే ఉంది. సో అమరావతి ఇక నుంచి ఎవరు దాన్ని టచ్ చేయడానికి కూడా ఛాన్స్ లేకుండా దాన్ని డెవలప్ చేయడానికి ఇప్పుడున్న కొత్త ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ముందుకెళ్తున్నట్టు కూడా అనిపిస్తుంది. సో 2014 నుంచి 2019 వరకు అమరావతి ఎలా ఉంది, తర్వాత జరిగిన పరిణామాల గురించి ఒక అమరావతి ప్రాంత వాసిగా మీరు ఏం చెప్తారు? రాష్ట్ర విభజన జరిగిన తర్వాత అండి 2014 నుంచి 2019 వరకు కూడా మనకు రావాల్సిన విభజన చట్టం ప్రకారం వచ్చిన హక్కులను కోల్పోకుండా మనం సొంత రాష్ట్రంలో రాజధానిని ఏర్పాటు చేసుకుంటంలో ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాల వరకు కూడా ల్యాండ్ పూలింగ్ విధానాన్ని తీసుకొచ్చి దాన్ని డెవలప్ చేసి రైతులను మోటివేట్ చేసి దానికి ప్రాజెక్టులు తీసుకురావడానికి గత ప్రభుత్వాలు ప్రయత్నం చేసినాయండి. కొన్ని రాజకీయానికి అనివార్య కారణాల వల్ల కొంత గవర్నమెంట్ మారటం వల్ల 2019లో దీన్ని పూర్తిగా రాజకీయ కోణంలో ఆలోచించి దాన్ని పూర్తిగా సర్వనాశనం చేయడానికి కొన్ని ప్రయత్నాలు జరిగినాయండి. కానీ రైతులు, మహిళలు, కూలీలు, శ్రామికులు, మేధావులు పోరాటాలు చేయటం వల్ల 1640 రోజులు అవిశ్రాంత పోరాటం చేయటం వల్ల మళ్ళీ అమరావతిని యథాస్థితికి తీసుకురాగలిగారు. అలాగే ఎన్డీఏ గవర్నమెంటు, అలాగే సెంట్రల్ గవర్నమెంట్ సహకారంతో 2024లో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన దాంతో పాత మాస్టర్ ప్లాన్ 2014లో ఏదైతే గవర్నమెంట్ చేస్తుందో అదే దాన్ని కంటిన్యూ చేస్తున్నారండి. దీని మాస్టర్ ప్లాన్ ఏంటి సార్? అసలు 9 జ్యువెల్ సిటీస్ ఫామ్ చేశారండి. సిఆర్డిఏలో ఎన్ని గ్రామాలు ఉన్నాయి? 29 విలేజెస్ అండి. ఓకే. ఎందుకు ఈ 9 నగరాలుగా విభజించి డెవలప్మెంట్కి ముందుకెళ్తున్నారు? అంటే ఒక ఆదాయ మార్గమే కాదండి రాష్ట్రానికి. 9 జ్యువెల్ సిటీస్ ఫామ్ చేసిందండి. త్వరితగతిన వేగవంతంగా ఒక రాజధాని డెవలప్ చేయాలంటే ఈ సెక్టార్స్ అన్ని కంపల్సరీ కావాలండి. ఓకే. ఏంటి 9 నగరాలు? 9 నగరాలు ఒకటి లా సిటీ, ఫైనాన్షియల్ సిటీ, ఎడ్యుకేషన్ హబ్ అండ్ హాస్పిటాలిటీ, ఎలక్ట్రానిక్ సిటీ, స్పోర్ట్స్ సిటీ, నెక్స్ట్ గవర్నమెంట్ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్స్. అడ్మినిస్ట్రేషన్ మొత్తం ఎక్కడ, ఏ మండలంలో రాబోతుంది? అడ్మినిస్ట్రేటివ్ మొత్తం వెలగపూడి విలేజ్, నేలపాడు. ఓకే. అలాగే నెక్స్ట్ ఫైనాన్షియల్ సిటీ వచ్చేపాటికి లింగాయపాలెం, ఉద్దనరాయపాలెం, మందడం విలేజ్ అండి. నది ఒడ్డు ప్రాంతాలు 3. హాస్పిటల్ వచ్చేప్పటికి ఎర్రబాలెం, కృష్ణాపాలెం, నిడమర్రు, కురగల్లు హాస్పిటల్ అండ్ ఎడ్యుకేషన్ హబ్స్ ఆ విధంగా డెవలప్ చేశారండి. లా సిటీ వచ్చేప్పటికి శాఖమూరు, ఓకే. అలాగే బోర్పాలెం విలేజ్కి వచ్చేప్పటికి స్పోర్ట్స్ సిటీ. అంటే డిఫరెంట్ వింగ్స్లో తీసుకొని దాన్ని డెవలప్ చేయడానికి గవర్నమెంట్ ప్లానింగ్ చేస్తారు. నిన్నే అన్నారు మంత్రి నారాయణ గారు, సో పాత మాస్టర్ ప్లాన్ ప్రకారమే ముందుకెళ్తామని చెప్పి అన్నారు. సో మీరు అన్నట్టు 9 నగరాలు ఈ విధంగా డెవలప్ అవ్వబోతున్నాయా? అవుతాయండి. ఎందుకంటే మళ్ళీ మాస్టర్ ప్లాన్ చేంజ్ చేసి మళ్ళీ చేయాలంటే మళ్ళీ టైం టేకింగ్ అండి. ఇన్వెస్టర్స్ ఇప్పుడు ఎక్కువ మంది ఆశాజనకంగా ఉన్నారు కాబట్టి తక్కువ టైంలో ఎక్కువ అవుట్పుట్, జీడిపిలు కానీ రాష్ట్ర ఆదాయాలు పెంచుకోవాలన్నా కానీ ఇప్పటివరకు జరిగిపోయిన నష్టాన్ని పూడ్చుకుంటాను కానీ ప్రభుత్వ వర్గాల ఆలోచన ప్రకారం పాత మాస్టర్ ప్లాన్నే రన్ చేస్తున్నారండి. మళ్ళీ విదేశీ సంస్థలు సింగపూర్ కానీ లేకపోతే జర్మనీ కానీ లేకపోతే జర్మనీ ఆర్ జపాన్ వాళ్ళు కానీ వస్తారని. స్ట్రైట్గా చెప్పండి, మీరు అమరావతి ప్రాంత వాసి అంటే ఆ రోజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు అదంతా గ్రాఫిక్స్ అన్నారు. మీరు ఆ ప్రాంతవాసికి నిజంగా అక్కడ గ్రాఫిక్సే జరిగాయి, నిజంగా నిర్మాణాలు చేపట్టడం జరిగాయంటే మీరు? ఖచ్చితంగా నిర్మాణాలు జరిగినాయండి. ఐఏఎస్ క్వార్టర్స్, ఐపీఎస్ క్వార్టర్స్, సెక్రటరియట్, అలాగే హైకోర్టు, అసెంబ్లీ అన్ని కట్టడాలు జరిగినాయండి. అక్కడి నుంచే కదా చట్టాలు చేసింది. ఇప్పుడు అవన్నీ అలా ముళ్ళ కంపుల మధ్య అలా ఉండటం చూస్తుంటే అనిపిస్తుంది. అది కొంచెం బాధాకరమైన విషయం. అంటే రైతుల త్యాగాలకి వీళ్ళు ఇచ్చిన విలువలు ఇయ్యని అనేది అర్థమవుతుందండి. అందువల్లే ప్రజలు కూడా దాన్ని తిరస్కరించి ఏకపక్షంగా మనకు కావాల్సిన ప్రభుత్వాన్ని ఓట్లేసి గెలిపించడం జరిగిందండి. ఏ క్యాల్కులేషన్ ప్రకారం రైతుల దగ్గర నుంచి భూములు తీసుకొని వాళ్ళకి అంటే ఎకరాకి ఇన్ని సెంట్లు ఇచ్చారు? జరీబ్ ల్యాండ్స్కి అయితే 1450 గజాలండి. దానిలో 1000 గజాలు రెసిడెన్షియల్, అలాగే 450 గజాలు కమర్షియల్ ఇచ్చారండి. అలాగే మెట్ట భూముల వాళ్ళకి వచ్చేపాటికి 1000 గజాలు రెసిడెన్షియల్, 250 గజాలు కమర్షియల్ వాణిజ్య భూమి కింద ఇచ్చారండి. అలాగే అసైన్ ల్యాండ్స్, అలాగే మన కృష్ణా నదిలో ఉండే ఐలాండ్స్లో ఉండే భూములు వాళ్ళకు కూడా ప్యాకేజెస్ ప్రకారం ఇచ్చారు. గన్నవరం ఎయిర్పోర్ట్ దగ్గర ల్యాండ్స్ కోల్పోయిన వాళ్ళకు కూడా ఇక్కడ ఇవ్వటం జరిగిందండి. సో ఈ గవర్నమెంట్లో మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది, మళ్ళీ అమరావతికి
మహర్దశ వచ్చినట్లు. ఖచ్చితంగా వచ్చినట్టేనండి. డే 1 నుంచే మనకి 200 జేసీబీలతో పని ప్రారంభించడం జరిగిందండి. అది మనం అనుకున్న ఆకాంక్షలకు దగ్గరగా ఉందండి. రైతులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సిఆర్డిఎఫ్ పరిధిలో ఉన్న గ్రామాలలో రేట్లు ఎలా ఉన్నాయి సార్ అసలు మామూలు? సిఆర్డీలో మొన్నటి దాకా వచ్చేప్పటికి 20-25 కోర్ ఏరియాలో ఉన్నాయండి. ఎక్కడ? కోర్ ఏరియా. ఓకే. కోర్ ఏరియా ప్రాంతాల్లో ఉన్నాయి. 20-25,000 అండి స్క్వేర్ యార్డ్స్. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే అది భూమి వచ్చిందండి. ఇప్పుడు ఇన్వెస్టర్స్కి దగ్గర ఇప్పుడు 60,000-70,000 చెప్తున్నారండి రైతులైతే. అబ్బా, అంత పెరిగింది? అంత పెరిగిందండి. ఏంటంటే ప్రాజెక్ట్స్ స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి ఇప్పుడు దాకా 5 years లాస్ అయిందండి. ఈ రేట్లు గత ప్రభుత్వంలో కనుక గవర్నమెంట్ చేంజ్ అవ్వకపోతే కనుక ఈ రేట్లు ఎప్పటికీ వచ్చేయండి. రైతు నష్టపోతున్నాడు. రైతుకి ఇప్పుడు తక్కువలో వాళ్ళ అవసరాల కోసం వాళ్ళు అమ్ముకునే పరిస్థితుల్లో లేరండి. కాబట్టి వాళ్ళకు ఖచ్చితంగా ఈ భూమి అనేది క్రియేట్ అవుతుందండి. కానీ గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి చెప్పినట్టు కేవలం అది అమరావతి కాదు అమరావతి అన్నారు, రియల్ ఎస్టేట్ హబ్గా మార్చారని చెప్పి అన్నారు. నిజంగానే రియల్ ఎస్టేట్ హబ్ అది? రియల్ ఎస్టేట్ హబ్ అయితే కాదండి. రైతులు పక్కగా మూడు పంటలు పండించిన భూములండి. కృష్ణా నది ఒడ్డు ప్రాంతం, కనదుర్గం గుడికి కోతవేటు దూరంలో ఉంటుందండి. అమరావతి అనౌన్స్ చేయకముందే ఇది లక్షల్లో ఉండేది ఎకరం, అంటే విజయవాడ దగ్గరలో ఉండేది కదా? కాదండి, లక్షల్లో అయితే మాత్రం కాదండి. విజయవాడకి ఈ నదీ పరివాహక ప్రాంతంలో 3 పంటల ప్రాంతాల్లో పండే భూములు 10 విలేజెస్ ఉన్నాయండి. 10 విలేజ్లో అంతకుముందే కూడా more than 2 crores 3 crores దాకా ఉన్నాయండి. ఉండవల్లి, పెనుమాగ, వెంకటపాలెం, కృష్ణాపాలెం, నిడమారు ఇవన్నీ కూడా అర్బన్ ఏరియాస్ అండి విజయవాడకి. ఆల్రెడీ ఎప్పుడో డెవలప్ అయిపోయిన ప్రాంతం అండి. 2014 పూర్వమే అది. ప్రచారం మాత్రం చేశారు. ఇది ప్రచారమేనండి, రాజకీయ కోణమేనండి అది. ఇప్పుడు సిఆర్డీఏ పరిధిలో కావచ్చు, సిఆర్డీఏ దాటి ఇన్వెస్ట్ చేయాలని చాలామంది చూస్తున్నారు, కొత్తగా ఇన్వెస్టర్స్. మరి ఎక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చు? ప్రజెంట్ రేట్లు ఎలా ఉన్నాయంటే? ప్రజెంట్ రేట్లు అయితే కనుక 5 కోట్లు, 6 కోట్లు, 10 కోట్లు కూడా చెప్తున్నారండి రేట్లు అయితే. సో ఇప్పుడు ఎక్కడైతే ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది అంటారు? అమరావతి కోర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంటే మంచిదండి, మంచి రిటర్న్స్ వస్తాయి. ఎందుకంటే వాళ్ళకి ప్రాధాన్యత అంశం ముందు 5 సంవత్సరాల్లో కంపల్సరీ అమరావతిని 5 years లాస్ అయిందని రెక్టిఫికేషన్ చేసి దాన్ని డెవలప్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందండి. ఆదాయ మార్గాలు పెంచుకోవాలి కాబట్టి కంపల్సరీ ఆ ప్రాంతమే డెవలప్ చేస్తారండి. దాన్ని అడ్జసెంట్ ప్రాంతాల్లో, దానికి సరిహద్దు ప్రాంతాల్లో బాగా డెవలప్ అవుతుంది. అంటే చాలామంది ఏంటంటే ఈ పల్నాడు వైపు కూడా డెవలప్మెంట్స్ రాబోతున్నాయి అంటున్నారు. పల్నాడు వైపు ఇన్వెస్ట్ చేస్తే సో పల్నాడు జిల్లాలో ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చు అండి మీరు? పల్నాడు వచ్చేప్పటికి సత్తెనపల్లి, మాచర్ల, పిడుగురాళ్ళ, ఇక్కడ మైనింగ్ సెక్టార్స్ ఉన్నాయండి. ఓకే. ఇప్పుడు ఎప్పటి నుంచో వెనకబడిన ప్రాంతం, నది ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ లేక పంటలు పండక ఎన్నో సంవత్సరాల నుంచి కొంచెం వెనకబడిన ప్రాంతం కాబట్టి కొంచెం డ్రై ఏరియా కాబట్టి ఇండస్ట్రీస్ అక్కడ ఎస్టాబ్లిష్ చేస్తే కనుక ఎంప్లాయ్మెంట్ ఎక్కువ క్రియేట్ అవుతుందండి. తూర్పు గుంటూరు కానీ తూర్పు కృష్ణా డిస్ట్రిక్ట్స్లో డెల్టా ప్రాంతం అండి. ఎక్కువ డ్యామేజ్ జరిగితే రేపు పొద్దున ఆహార సమస్యలు కూడా ఉత్పన్నం అవుతాయి. ఎంత రేట్లు అక్కడ? పల్నాడుకు వచ్చేప్పటికి 5 crores అలా ఉందండి. ఏ ఏరియాలో మీరు చెప్పేది? సత్తెనపల్లి, గురజాల, మాచర్ల. 15-20 లక్షల్లోనే ఉన్నాయి అక్కడ అంటున్నారు? లేదండి, పెరుగుతుందండి రేటు ఇప్పుడు రోజుకి. టువర్డ్స్ హైదరాబాద్ కనెక్టివిటీ ఉందండి దానికి. ఇప్పుడు కర్ణాటక నుంచి బెంగళూరు కనెక్టివిటీ కూడా వస్తుందండి. ఇప్పుడు ఇంతకుముందు ఏంటంటే కనెక్టివిటీస్ లేక ఆ ప్రాంతం వెనకబడిందండి. అసలు అమరావతి కూడా వెనకబడిపోవడం కారణం కూడా కనెక్టివిటీ రోడ్స్ లేకండి. విజయవాడకి వాణిజ్య మార్కెట్కి దగ్గర కోతవేటు దూరంలో ఉంటుంది. గత 30-40 సంవత్సరాల నుంచి వెనకబడే ఉందండి కనెక్టివిటీ లేక. ఇప్పుడు ఎప్పుడైతే కృష్ణా నది మీద వెస్ట్ బైపాస్ ఎప్పుడైతే వచ్చిందో, ఎప్పుడైతే రాజధానికి అనౌన్స్మెంట్ అయిందో భూమికి విలువ పెరిగిందండి. గవర్నమెంట్ అక్కడ అనౌన్స్మెంట్ చేసింది, ఇవన్నీ కూడా చూసి 7 హైవేస్, నేషనల్ హైవేస్ అక్కడ కనెక్ట్ అవుతుందండి. ఓకే. ఒకటి బెంగళూరు, ఒకటి ఛత్తీస్గఢ్, ఒకటి హైదరాబాద్, తెలంగాణ నుంచి ఇటు ఓల్డ్ కలకట్టా నుంచి వచ్చే హైవే, ఇటు చెన్నై నుంచి వచ్చే హైవే, ఇటు అన్నీ కనెక్ట్ అయ్యేది అమరావతేనండి. గన్నవరం అటు సైడ్ ఎలా ఉందండి? గన్నవరం కూడా బాగా ఉన్నాయండి రేట్లు. ఎంత నడుస్తుంది ఎకరంలో? 10 crores ఉంటుందండి. మీరు ఈ మధ్య వెళ్ళొచ్చారా? వెళ్ళొచ్చామండి. గూడవల్లి దాకా అయితే 15 కోట్ల దాకా ఉందండి. గూడవల్లి, నిడమాను. మీరు హైదరాబాద్లో కూడా మీరు ఎంత రేట్లు లేవు అనుకుంటున్నారు? లేవండి. అంటే ఎప్పుడు రీసెంట్గా పెరిగినాయి ఇవన్నీ లేకుంటే? రీసెంట్గా కాదండి, అది ఇంతకుముందు 2014-19లోకే ఈ రేట్లు ఉన్నాయండి ఎస్టాబ్లిష్ అయింది. అవేంటంటే సిటీ అడ్జసెంట్ ప్రాంతాలు అయ్యేసరికి, ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ ఉండేసరికి, హైవే కనెక్టివిటీ ఉండేసరికి ఆ రేట్లు నిలబడి ఉన్నాయండి. ఎప్పుడైతే అమరావతి అక్కడ
క్యాన్సిల్ చేసాము 3 రాజధానులు అన్న తర్వాత అక్కడ అమరావతి ఒకటే డౌన్ అయిందండి. ఇది మాత్రం అలాగే స్టెబిలైజ్ అయ్యి ఉన్నాయి. అవే రేట్లు ఉన్నాయి. అదే రేట్. సో ఈ రేట్లకి హైదరాబాద్లో మంచి ల్యాండ్స్ వస్తాయి కదా. ఇంకా హైదరాబాద్ కనెక్టివిటీ స్టేట్ డివిజన్ అయిన తర్వాత మన రాష్ట్రాన్ని డెవలప్ చేసుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడి మీద ఉందండి. వాళ్ళు చేయాలి. ఇన్వెస్టర్స్ అలా ఆలోచించారు కదా. అంటే వాళ్ళు వ్యాపారం చేసే వాళ్ళు ఏంటంటే ఎక్కడ గ్రోత్ ఉంటుందో అక్కడే ఇన్వెస్ట్ చేస్తారు కదా. అంటే ఈ పెట్టుబడులు వచ్చిన దాన్ని బట్టే గ్రోత్ ఉంటుందండి ల్యాండ్ రేట్స్కి. ఎక్కడైతే ఉందో అక్కడికే ఇన్వెస్టర్స్ వస్తారు, రియల్టర్స్ అయినా కూడా. ఓకే. గవర్నమెంట్కి సమాంతరంగా వాళ్ళు కూడా డెవలప్ చేస్తే బాగానే ఉంటుంది. ఈ సీడ్ యాక్సెస్ రోడ్ ప్లాన్ ఏంటండి అసలు? సీడ్ యాక్సెస్ రోడ్డు మన మణిపాల్ హాస్పిటల్ పక్క నుంచి పాత హైవే, నేషనల్ హైవే నుంచి ఈ కోర్ క్యాపిటల్కి అదే మన వెలగపూడి వరకు ప్లాన్ చేశారండి. అంటే ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ నుంచి ఈ రోడ్కి ట్రాఫిక్ హెవీగా మూవ్ అవుతుంది కాబట్టి దానికి అనుగుణంగా డెవలప్ చేశారండి. అది రోల్ మోడల్ ఒక రోడ్డేనండి. ఓకే. అట్లాంటి 18 రోడ్లు వస్తాయండి, హారిజాంటల్ గాను వర్టికల్ గాను. అసలు సిఆర్డిఏ మాస్టర్ ప్లాన్ ఏంటి 2015 ఆ టైంలో? 29 విలేజ్ని ఒక గ్రూప్గా తీసుకొని దానికి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలనేది ఒక ప్లానింగ్ అండి. దానికోసం ఇంతకుముందు ఉడా అని ఉండేదండి, విజయవాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ. దాన్ని క్యాపిటల్ రీజనల్ డెవలప్మెంట్ అథారిటీ కింద మార్చారండి. దాంతో దానికి ఒక కమిషన్ రైటు, దానికి పరిపాలనా విధానానికి దానికి ఒక మార్గదర్శకాలు జారీ చేయడం జరిగింది. ఓన్లీ డెవలప్మెంట్ ఆఫ్ క్యాపిటల్ సిటీ అండి.